మీడియా మిత్రులకి స్వాగతం. దయచేసి క్షమించండి లేట్ వచ్చినందుకు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థులు, నిరుద్యోగులు పోరాటం. అలాంటి పోరాటంలో చేస్తా ఉన్నాం. రీకౌంటింగ్ కాదు, రివాల్యూషన్ చేయాలి. 21,000 మంది పేపర్లు రివాల్యూషన్ చేయాలి. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి, కిషన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, ముఖ్యంగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారికి బహిరంగ లేఖ విడుదల చేస్తున్నాము. ఖచ్చితంగా దీని మీద స్పందించాలి, చర్చ జరగాలి, రిప్లై ఇవ్వాలి. మీరు ఆన్సర్ చెప్పాలి. చెప్పకపోతే మీరు కుట్ర ఒప్పుకున్నట్టే. మేము ఒక ఎక్స్పర్ట్ కమిటీతో మీ దగ్గరకు వస్తాం. ఖచ్చితంగా దీని మీద మాకున్న సందేహాలు నిరుద్యోగ సమాజం తరపున మేము అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రం లోపల రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది ఒక 11 సంవత్సరాల తర్వాత. అంటే 2011లో వచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ మన రాష్ట్రంలో రాలేదు. 2022 లోపల నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈ నోటిఫికేషన్ బేసిక్ గా నియామకాల ప్రక్రియ జరగాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి 1969 నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో 3 బేసిక్ ప్రిన్సిపల్స్ రియలైజ్ కావాలి తెలంగాణ రాష్ట్రం లోపల అని చెప్పేసి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి విషయం లోపల ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఉద్వేగపరంగా వారి వారి స్థాయి లోపల, వారి వారి పరిధి లోపల, వారికి ఉన్నటువంటి సమయం లోపల వాళ్ళు రోడ్లెక్కారు, నిరసన వ్యక్తపరిచారు, రాస్తా రోకోలు చేశారు, సమ్మెలు చేశారు. అనేక రకాల కార్యకలాపాల వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ కాంటెక్స్ లోపల రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటగా వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ 2022లో వచ్చినప్పటి నుండి ఈ రోజు నాటికి గ్రూప్ 1 విషయం లోపల అనేక అన్యాయాలు, అనేక అవకతవకలు, పేపర్ లీకేజీలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం మీకందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇప్పుడు మార్చి 10వ తారీఖున ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించిన రిజల్ట్స్ ను అనౌన్స్ చేయడం జరిగిందో టీజీపీఎస్సీ వాళ్ళు, ఆ రిజల్ట్ వెనక, ఆ రిజల్ట్ ను ఒకసారి ఒక కామన్ మ్యాన్ తెలంగాణ రాష్ట్రం లోపల ఎవరికైనా గనక చూపిస్తే ఆ రిజల్ట్ యొక్క నేపథ్యం ఒకసారి ఒక 1 అవర్ గనక అనాలిసిస్ చేస్తే అందులో ఎంత దారుణమైనటువంటి అన్యాయాలు జరిగాయో మనకు కళ్ళకు గట్టినట్టుగా తెలుస్తా ఉంటుంది. మరి ఏంటి అసలు ఏం జరుగుంటుంది అంటే మొదటి నుంచి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ నుంచి ఈ ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసినటువంటి మెయిన్స్ రిజల్ట్ వరకు గ్రూప్ 1 విషయం లోపల ఎవరైతే గత 10 సంవత్సరాల నుంచి, గత 5-6 సంవత్సరాల నుంచి, గత 2-3 సంవత్సరాల నుంచి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మరి మొదటగా వచ్చినటువంటి నోటిఫికేషన్ గత ప్రభుత్వం లోపల మనకు జీవో నంబర్ 55 ప్రాతిపదికన ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, బట్ ఒక నిరుద్యోగ పక్షపాతిగా నిరుద్యోగులకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఒక దృఢమైనటువంటి కాంక్ష ఉన్నటువంటి వ్యక్తిగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 55 ఒక సోషల్ జస్టిస్ కు మరొక రూపం. అలాంటి సోషల్ జస్టిస్ కు కారణమైనటువంటి జీవో నంబర్ 55 ని కొట్టేశారు ఈ ప్రస్తుత ప్రభుత్వం. దాన్ని తీసి జీవో నంబర్ 29 తీసుకురావడం జరిగింది. మరి అప్పుడు ఉన్నప్పుడు గత ప్రభుత్వం టైం లోపల